అయితే ఒక శాస్త్రం ఉన్నదొల్ల ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోడు అని. కానీ మన దొంగ ముచ్చట్లలో పట్టుకుంటాం కదా దొంగల్ని, గట్లనే ఒక దొంగను దొరకబట్టి పట్టుకొచ్చిన. ఇక ఈ దొంగల ముచ్చట చెప్పాలంటే మనం మంచిర్యాల దిక్కు పోవాలన్నట్టు. గా మంచిర్యాల ఒక స్టేట్ బ్యాంక్ ఉంది. అందులో ఒక దొంగ ఎట్లా దొంగతనం చేసిండో ఎరికేనా? ఆ కళాపోషణ ఏంది, ఆ కథ అంతా మనం మరుసుకొని వద్దాము నడువురు దబ్బున. వామ్ము వామ్ము వాయ్యో బోర్ దేవుడు, ఒకటి కాదు రెండు కాదు 25 కిలోల బంగారం దోసుకున్నది ఇంటి దొంగలే, బ్యాంకుల పని చేసేటోళ్ళే. ఆగజుగుడూరి రామగుండం పెద్ద పోలీసారు చూయిస్తుండే బంగారాన్ని. అయితే మంచిర్యాల జిల్లా షెన్నూరు స్టేట్ బ్యాంకుల ఖాతాదారులు కుదబెట్టిన బంగారం మాయమైంది. 22 కిలోల బంగారం మీదనే పోతాం పెట్టిరట. అట్లా మాయం చేసింది ఇందులో పనిచేసేటోళ్ళే. రవీందర్ అనే క్యాషియరు ఇంకో నలుగురితో కలిసి బ్యాంకులో కుదబెట్టిన బంగారాన్ని ఎత్తుకుపోయిండు. అటెనకి ఏం తెలియనట్టే యాక్టింగ్లు చేసిరట. అయితే పెద్ద సార్కు బంగారం లెక్కలలో తేడా కనబడితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దగ్గర 44 మంది దొంగలను తేలిందట. ఆ 44 మందిని పోలీసులు అరెస్ట్ చేసిరు. వీళ్ళకు గ్యాంగ్ లీడర్ రవీందరే. అయితే ఈయనకు ఎందుకు ఈ బుద్ధి పుట్టిందంటే రవీందర్ ఉండే కాడుండగా బెట్టింగ్లకు మరిగిండట. బెట్టింగ్లు చేసి 40 లక్షల దాకా లాస్ అయిపోయిండు. ఇక లాస్ అయిన పైసలు మళ్ళీ రాబట్టుకునేందుకు పనిచేస్తున్న బెంకునే కన్నం వేసిండు. పెద్ద సార్లకు సున్నం పెట్టిండు. కిలోల కొద్ది బంగారాన్ని మాయం చేసి వేరే బెంకులో కుదబెట్టిండట. ఇప్పుడు బండారం బయటపడ్డది. చూసినవా ఎట్లా మోపారు ఇంటి దొంగలు. అసలు ఎవ్వరిని నమ్మైతే అట్టే కొడతలేదు. ఇంకా నయం ఈ దొంగలను దొరికిరు. అగర్సే దొరకకుంటే కస్టమర్లకు ఎంత గోసవును, యాళ్లకు బంగారం అందక వాళ్ళు ఎంత తండ్లాడును. ఇగో గిసోంటి ఇంటి దొంగలు చేయబట్టి ఆఖరికి భద్రంగా ఉంటాయి అనుకున్న బేంకులను కూడా నమ్మకుంటా అవుతుందిలా.